హలో బాస్. ఏంటి నీ భార్యకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నావా? చూడు బాస్, ఇష్టం లేని వస్తువునే మనం కొనం, ఇష్టం లేని పని ఏది మనం చెయ్యం, ఇష్టం లేని వాళ్లతో మాట్లాడం. అలాంటిది ఇష్టం లేని భార్యతో జీవితాంతం నువ్వు ఎలా ఉండగలవు? ఎలా కాపురం చేయగలవు? గుండెల్లో భారాన్ని మోస్తూ మనసుని కష్టపెట్టుకునే కంటే ఇష్టం లేని దాన్ని దూరం చేసుకుని ప్రశాంతంగా ఉండడం మంచిది. అంటే నేను చెప్పిన దాంట్లోనే నీకు సమాధానం ఉంది, వెతుక్కో. నువ్వంటే ఇష్టం లేని వాళ్లతో నువ్వెన్నాళ్ళని కలిసి ఉండగలవు? నీ మనసు తేలిక పడాలంటే నువ్వు దూరం కావడమే మేలు. నో, రాధిక అంటే నాకు చాలా ఇష్టం. నేను తను దూరం కావాలని కోరుకోవడం లేదు, తను కావాలని కోరుకుంటున్నాను. నువ్వనుకుంటే ఏం లాభం? తను అనుకోవట్లేదే, నీకు దగ్గర కావట్లేదే. నిజంగా నువ్వంటే ఇష్టం ఉంటే నువ్వంత ప్రేమగా దగ్గరికి తీసుకున్నప్పుడు ఎందుకు నీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది? ఎందుకు నీతో కలిసి మనస్ఫూర్తిగా ఉండలేకపోతుంది? నీ భార్య పుట్టినరోజుకి నువ్వు సరైన నిర్ణయం తీసుకోకపోతే జీవితంలో సంతోషం అనేది నీకు లేకుండా పోతుంది. ఆ సంతోషం తనకి దగ్గరగా ఉంటే ఉంటుందా, దూరంగా ఉంటే ఉంటుందా అనేది నువ్వే ఆలోచించుకో. అది ఇప్పుడు నేనేం నిర్ణయం తీసుకోవాలి? నాకు ప్రమాదం జరిగాక రాధిక నాకు దూరం జరగాలని ప్రయత్నిస్తుంది. నా సంతోషం తనతో కలిసి ఉంటే ఉంటుందా, దూరం అయితే ఉంటుందా? నీకెలాగో బుర్రలేదు, ఊదిన బెలూన్స్నైనా సరిగా కట్టడం రాదా ఏంటి? ఇదిగోండి శ్రీవారు, నన్నేమైనా అంటే అనుకుంటు కానీ నాకు మాత్రమే సొంతమైన నా తెలివిగల బుర్రనేమైనా అంటే మాత్రం ఊరుకునేదే లేదు. అవునవును, ఇలాంటి మట్టి బుర్ర నీకు మాత్రమే ఉంటుంది. కట్టు కట్టు. మామగారు, భార్యాభర్తలంటే ప్రేమానురాగాలు పంచుకోవడమే కాదు, సరదాలు చిలి పల్లర్లు కూడా ఉండాలి. మీ జంటకి నా దిష్టే తగిలేంత చూడు ముచ్చటగా ఉన్నారు. నా మీద కోపంతో అమర్ ప్రియని పెళ్లి చేసుకున్నా కూడా తనని అర్థం చేసుకుని తనతో కలిసిపోయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మమ్మ, స్వీట్ తీసుకోండి. ఈ స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రియా, పిన్ని, బాబాయ్, స్వీట్ తీసుకోండి. చలపాయ్, రారా, నీకోసమే అన్నట్టు ఎదురు చూస్తున్నాయి. రా రా చలపాయ్, రా, లడ్డూలు నీకోసం ఎదురు చూస్తున్నాయి. రాధిక, అంతా ఓకేనా? ఏదైనా ప్రాబ్లమా? ఎందుకలా అడిగావు? కైలాష్ ఆఫీస్కి వెళ్ళడం చూస్తుంటే అతని మొహంలో సంతోషం లేదు, నువ్వు కూడా డల్గా ఉన్నావు, అందుకే అడుగుతున్నాను.
ఇప్పుడు అమర్కి అనుమానం వచ్చినట్టు తర్వాత ప్రియకి రాకూడదు. పుట్టినరోజు అయ్యేంత వరకు నేను వీళ్ళకి సంతోషంగానే కనిపించాలి. అలాంటిదేమీ లేదు అమర్. ఎరా చలపై, ఏంటత్తయ్య? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, 3 పూట్ల మెక్కుతున్నావు. అలా ఖాళీగా కూర్చుని వినోదం చూడకపోతే మీరు కూడా ఏదో పని చెయ్యొచ్చు కదరా. చేస్తాం అత్తయ్య. నేను అలివిని దాని గురించే మాట్లాడుకుంటున్నాం. అబ్బో, అవునత్తయ్య. బాగా కవర్ చేసావురా. నీ కూతురు పెళ్ళైపోయిందిగా, ఇంకా ఇక్కడ నీకేం పనిరా? ఖాళీగా తిని కూర్చోకపోతే ఇంటికెళ్ళిపోయి హాయిగా ఏదైనా పని చేసుకోవచ్చు కదరా. రాధికాంత్ చూడకుండా మేమిక్కడి నుంచి వెళ్లేదే లేదు. సర్లే, ముందు పుట్టినరోజు పండగ కావాల్సిన ఏర్పాట్లేవో చూడండి. మీరు వెళ్లే పని నేను తర్వాత ఆలోచిస్తాను. సరే అత్తయ్య, మిగతా ఏర్పాట్లు చూస్తాను నేను. నువ్వు రాలువని. జహాపన లేకపోతే అసలు సందడే లేదు. నా ఫోన్ ఛార్జింగ్ పెట్టాను. ఒకసారి నీ ఫోన్ ఇవ్వక బావగారికి ఫోన్ చేసి వెంటనే రమ్మని రిక్వెస్ట్ చేస్తాను. వద్దులే ప్రియా, ఏదో ముఖ్యమైన పనులున్నాయని మీ బావగారు చెప్పారు కదా, పని పూర్తి కాగానే వచ్చేస్తారులే. పోనీ వదిలే. నిజంగానే నీ పుట్టినరోజు నాడు కైలాష్ లేకపోతే చాలా వెలితిగా ఉంది. ప్రియా వాళ్ళ బావగారికి నచ్చ చెప్తుంది, వస్తాడేమో. చెప్పు. జహాపన అక్క కాదు, నేను ప్రియని. ఏంటి ప్రియా? జహాపన, కోపం తెచ్చుకోవద్దు. మీకు పనులున్నాయని తెలుసు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కాదు. అక్క పుట్టినరోజుకి మీరు లేకపోతే ఇల్లంతా వెలవెలపోతున్నట్టుగా ఉంది. ఏ సందడి లేదు జహాపన. ప్లీజ్ మీరు వచ్చేయకూడదు. సరే. థ్యాంక్ యూ జహాపన, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటూ ఉంటే నాకు కష్టమే, రాధికకి కష్టమే. ఇది కరెక్ట్ కాదు. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. రాజేషా, అక్కకెవరు ఫోన్ చేస్తున్నారు? హలో హలో రాధిక, నేను రాజేష్ మాట్లాడుతున్నా. నేను రాధిక సిస్టర్ని మాట్లాడుతున్నానండి. ఓ అలాగా, ఓకేనండి. నేను రాధికన్ బర్త్డే విష్ చేయడానికి డైరెక్ట్గా ఇంటికే వస్తున్నాను. కొంచెం లొకేషన్ షేర్ చేస్తారా? తప్పకుండా, ఇప్పుడే చేస్తాను. ఓకే అండి. సెండ్ అయిపోయింది. మీ పెళ్లి టైంకి నేను ఫారెన్లో ఉండటం వల్ల రాలేకపోయాను. నీది అమర్ది ప్రేమకు గుర్తుగా మీరెప్పుడో 2000 నోటు మీద రాసుకున్న మీ పేర్లున్న నోటు నా చేతికి వచ్చింది. కానీ నీకు అమర్కి జీవితాంతం గుర్తుండిపోయే తొలి జ్ఞాపకం బర్త్డే గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను. అక్కా, ప్రియా, నీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు. నీ బర్త్డే కోసం ఇంటికి వస్తున్నాడంట.
నా ఫ్రెండా? అయ్యో, అయ్యో, తను ఇక్కడికి వస్తే నేను పెళ్లి చేసుకున్నది కైలాష్ గారిని తెలియక తొందరపడి ఏదైనా మాట్లాడేస్తాడేమో. ఇప్పుడు ఎలా? అమర్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఫ్రెండ్ వస్తున్నానంటే రాధిక ఎందుకు అంత టెన్షన్ పడుతుంది? ఆ ఫ్రెండ్ ఎవరై ఉంటారు? రాధిక, ఎవరో ఫ్రెండ్ వస్తున్నారని ప్రియా చెప్పగానే నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఎందుకు? వచ్చేది ఎవరు కాదు, మన కాలేజ్ ఫ్రెండ్ రాజేష్. ఇప్పుడు వాడెందుకు వస్తున్నాడు ఇక్కడికి? నా బర్త్డే అని విష్ చేయడానికి వస్తున్నాడు. నీ పెళ్లి కన్నా ముందే వాడు ఫారెన్ వెళ్ళాడు కదా, ఆ తర్వాత ఎవరితోనూ వాడు కాంటాక్ట్లో లేడు. ఇక్కడ ఏం జరిగిందో వాడికి తెలీదు. రాధిక, వాడిక్కడికి వస్తే కొంపలు అంటుకుంటాయి ఇప్పుడు. అదే కదా నాకు కూడా టెన్షన్. అరగంటలో ఇంతకుముందు ప్రేమికులుగా ఉన్న రాధికా అమర్లని ఇప్పుడు భార్యాభర్తలుగా కలవబోతున్నాను. చాలా ఆనందంగా ఉంది. స్టాప్ స్టాప్ స్టాప్. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం నన్ను జూబ్లీ హిల్స్ వరకు డ్రాప్ చేయగలరా? ఓ షూర్, నేను అటే వెళ్తున్నాను, రండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నా ఫ్రెండ్ కోసం గిఫ్ట్ అండి. ఓ ఓకే. రాధిక, నువ్వేం టెన్షన్ పడకు. నేను రాజేష్ గారికి ఫోన్ చేసి వాడిని రాకుండా ఆపేస్తాను.
రేయ్ నీ దగ్గరికే వస్తున్నాను రా. నువ్వే కాల్ చేసావు. 20 minutesలో నీ ముందుంటా. అది కాదు రాజేష్, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నీతో కొంచెం మాట్లాడాలి. రేయ్ ఫోన్లో ఎందుకు, నేను వస్తున్నాను కదా. కలిసాక మనం ఎన్నైనా మాట్లాడుకుందాం. అరే నేను చెప్పేది కొంచెం వింటావా ప్లీజ్? రేయ్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను వచ్చేస్తున్నాను కదా. బాయ్ 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 బాయ్. రాజేష్ ఛా, వీడేంటి రాధిక, నేను చెప్పేది అస్సలు వినట్లేదు. సరే ఇంకొకసారి ట్రై చేస్తాను. నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను వచ్చాకే మాట్లాడతాను. మీ ఇద్దరికి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇస్తాను. ఛా, వీడేంటి ఇప్పుడు ఫోన్ పిక్ చేయట్లేదు? నేను కూడా వెళ్లాల్సిన ప్లేస్ వచ్చింది. ఆ ముందుకు వెళ్ళే రైట్ తీసుకుంటే ఆ పక్క గల్లీనే. ఓ టెన్షన్ పడక రాధిక, నేను ఏదో ఒకటి చేసి మేనేజ్ చేస్తానులే. ప్రియా, అమ్మమ్మ చెప్పండి. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. చాలా బాగా చేస్తున్నావమ్మా. నువ్వు చాలా బాగా చేసావు. నువ్వు ఎప్పుడు ఇలాగే అందర్నీ నవ్విస్తూ హాయిగా చలాకీగా ఉండాలి. చాలా థ్యాంక్స్ అమ్మమ్మ. అమ్మమ్మ గెస్ట్లు అందరూ వచ్చేస్తున్నారు. మా అక్క ఇక్కడుందో కనిపించట్లేదు. ఇంకా జహాపనే రాలేదు. మా శ్రీవారు కూడా కనిపించడం లేదు. కేక్ కూడా రాలేదు. అమ్మమ్మ నేను వెళ్ళే పనులన్నీ చేస్తాను. సరే సరే వెళ్ళు వెళ్ళు. ఏమయ్యా, మన ఆశల్ని కలల్ని గల్లంతు చేసిన రాధికని కోలుకోలని దెబ్బ కొట్టాలి. దాని పుట్టినరోజే దానికి శాపంలా మారేలా చేద్దాం. అది కట్ చేసే కేకే దాని పాలిట ప్రమాదం అవ్వాలి. లేదంటే మన అమ్మాయికి ఎవరితోనో పెళ్లి చేసింది కాక మల్లీశ్వరితోనే మనకి నీతులు చెప్పిస్తుందా? చలపాయ్ రే చలప, అరే ఇక్కడే ఉన్నారా? చిలక గోరింకలు ఇక్కడే ఉన్నాయే. చలపాయ్, నీ పెళ్ళం నిన్నొదిలి ఎక్కడికి పారిపోదులేరా. మీరు తర్వాత ముచ్చట్లు పెట్టుకోవచ్చులే గాని అవతల అతిథులు వచ్చున్నారు. వాళ్ళకి ఏం కావాలో ఏమిటో అన్ని చూడు. వాళ్ళకి జ్యూస్లు వగైరాలు అందించొచ్చు కదా. వెళ్ళు 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 వెళ్ళు. ఏమ్మా, నీకు కూడా ప్రత్యేకించి చెప్పాలా? వెళ్ళు. అలాగే పిన్నిగారు. రే సూర్య, ఆ పనులన్నీ త్వరగా కానివ్వు. శ్రీవారు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? కేక్ ఇంకా రాలేదు. ఫోన్ చేసి ఒకసారి కనుక్కోండి. చేస్తాను ప్రియా. చేస్తాను కాదు, చెయ్యండి. వెళ్ళండి. అసలు అక్క ఎక్కడుంది? అక్క, నావిగేషన్ నాకు దగ్గరలోనే చూపిస్తుంది బాస్. మీరెక్కడ దిగాలి? ఆల్మోస్ట్ నేను వెళ్లాల్సిన ప్లేస్ కూడా వచ్చేసింది. ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే పక్క గల్లీనే. ఓ అవునా? బాగున్నాను. మీరు బాగున్నారా? ఇక్కడే బాస్ నేను దిగాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. నేను దిగాల్సింది కూడా ఇక్కడేనండి. థ్యాంక్ యూ, బాయ్. ఓకే.
హాయ్